చాలా మాటలు చెప్పి తీసుకెళ్ళడం జరిగిందనమాట. యాహ్! అని ఎన్ని రోజులు అప్పుడు మీ ఇంట్లో కూడా ఉన్నారు అఘోరి? ఎన్ని రోజులు ఉన్నారు? ఏమేం చేసేవారు? ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే 1 వీక్ ఉన్నారు. సెకండ్ టైం అయితే 15 డేస్ ఉన్నారు. పైన మాకు ఒక రూమ్ ఉందన్నమాట. ఆ రూమ్ ఇచ్చాము అతనికి. ఉన్నాడు. బీర్ తెప్పించుకోవడం, తాగడం, సిగరెట్స్ తాగడం, చికెన్ తినడం అలాగా. మమ్మీయే వండి పెట్టారు. మా చిన్నన్నయ్య హర్ష అన్నయ్య తెచ్చేవాళ్ళు అనమాట. అంటే అఘోరి అంటేనే మద్యం, మాంసం అలా అనుకుని మేము తెచ్చేవాళ్ళం. సాధారణంగా అఘోరి అంటే మద్యం, మాంసం అనేది బయట అంతా ప్రచారం జరుగుతుంది. ఎవరు కూడా డైరెక్ట్ గా చూసింది లేదు. అఘోరీలు అంతా కూడా హిమాలయ పర్వతాల్లో నుండి ఎక్కడో ఉంటారు. వాళ్ళ జనావాసంలోకి రారు. అంటే మీ ఇంటికి వచ్చి అక్కడ ఇంట్లో ఉంటూ మద్యం అయిన తాగడం అంటే తల్లిదండ్రులు ఎట్లా? బాగా నమ్మాం కాబట్టి మాకు ఈ బుద్ధి అనమాట. అలా ఇప్పుడు అంటే చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఒకసారిగా మీరు బయటకు వచ్చారు. ప్రధాన కారణం ఏమైనా ఉందా లేదంటే నార్మల్గా? ప్రధాన కారణం అంటే గుడ్డిగా నమ్మి వెళ్ళాను. అలాగే ఆ ట్రస్ట్లో ఉన్నంతసేపు వాళ్ళు నాకు ఏ అప్డేట్ అయినా సరే ఇస్తూ ఉండేవాళ్ళనమాట. అతను ఇలాంటోడు అమ్మ, ఇలాంటోడు, మీ పేరెంట్స్తో వెళ్ళిపో, తను ఇలా చేశాడని చెప్పని కొన్ని చెప్పారు నిజాలు అనేవి, చూయించారు కూడా. సో నేను రియలైజ్ అవ్వక తప్పదు. ఇంకా నాకు తల్లిదండ్రులే దిక్కయ్యారు కదా లాస్ట్కి. అందుకే అన్న తల్లిదండ్రులు మించిన దైవం లేదు. అంటే వాస్తవానికి మీ ఇద్దరు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళారు, పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అంత క్లోజ్ రిలేషన్ ఎట్లా ఏర్పడింది అసలు? పెళ్ళి అంటే పెళ్లి గురించి నేను ఎత్తలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను నన్ను ఫోర్స్ చేస్తాడు మ్యారేజ్ చేసుకుందామని చెప్పాను. సో ఆ మాటలకి చేసుకుంటే ఇలా ఉంటుంది, మీ పేరెంట్స్ని కూడా మనం తెచ్చుకుని చూసుకుందాము, ఒక మంచి లైఫ్ అనేది ఉంటుంది నీకు. ఇప్పుడు నువ్వు నాతో వచ్చేసావు ఇలాగా, ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళాగానే తలెత్తుకుని తిరగలేవు, నీకు సూసైడ్ చేసుకుని చచ్చిపోవడం తప్ప వేరే ఛాన్స్ లేదు అని చెప్పని అన్నా అనమాట. పెళ్ళికనైతే ఫోర్స్ చేసి మరీ ఒప్పించాడు. అలాగే ఆ ఫోర్సింగ్ తోనే మ్యారేజ్ చేసుకున్నా. ఇష్టపడే చేసుకున్నారని చెప్పి అతను చెప్పిన పరిస్థితి కదా? ఇష్టపడి అంటే కొంచెం ఇష్టం ఉంది, కొంచెం బలవంతం ఉంది. చెప్పి పెళ్లి చేసుకుంటే భారీగా ఉండాలని చెప్పి పెళ్లి చేసుకున్నారు, లేదంటే ఒక అఘోరిగా మీరు కూడా మారిపోయి అతనితో పాటు దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాలు తిరగాలని చెప్పి పెళ్లి చేసుకున్నారు? ఏం చెప్పి చేసుకున్నారు? భార్యగా ఉండాలని చెప్పి చేసుకున్నాడు. అఘోరిగా మారుస్తా అది ఇదని ఏం చెప్పలేను, భార్యగానే యాక్సెప్ట్ చేస్తాను నేను అని చెప్పాను. మీరు ఎట్లా ఊహించుకున్నారు భవిష్యత్తు? తను చెప్పిన మాటలు ఒక సైడ్ అయితే, ఇంకోటి నేను ఏమనుకున్నా అంటే, ఓకే తినకి చిన్నప్పటి నుంచి ఎవరు లేరు, ఫ్యామిలీలో పెరిగిన మనిషి కాదు, ఓకే నేను ఒక లైఫ్ ఇద్దాము అని చెప్పని ఆ థాట్లో ఆలోచించింది. తను చెప్పిన మాటల్ని బట్టి నేను థింక్ చేశాను. అలాగని చెప్పి ఓకే పిల్లలు అంటావా దత్తత తీసుకుని పెంచుకోవచ్చు, ఆ పాయింట్లో ఆలోచించి అంత దూరం వెళ్ళడం జరిగింది. యాక్చువల్లీ నేను మోసపోయాను అంతే. అంటే ఫ్యామిలీ గురించి చెప్పలేదా? అతనికి ఫ్యామిలీ ఉంది, కుటుంబం ఉంది. ఈ అఘోరి బయటకు వచ్చిన తర్వాత వీడియోలను బయటకు వచ్చినప్పుడు వాళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితి, మీకు ఆ విషయాలన్నీ చెప్పలేదా ఫ్యామిలీ గురించి? అదంతా ఎప్పుడు తెలిసిందంటే నేను తనతో వెళ్ళిపోయాను కదా సెకండ్ టైం, అప్పుడు తెలిసింది నాకు ఫ్యామిలీ ఉంది అది ఇది అని చెప్పారు. ఫ్యామిలీ దగ్గర కూడా తీసుకెళ్ళాడు, చూపించాడు కూడా. వాళ్ళ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేశారు, ఇలా పెళ్లి చేసుకుంటాము అది ఇది అంటే. ఇప్పుడు మీలో ఆ మార్పు ఎందుకు వచ్చిందంటే? నేనైతే వాళ్ళ ఫ్యామిలీని అయితే ఏమన్నండి, తప్పు చేసింది తినైతే వాళ్ళ ఫ్యామిలీ నేను ఎందుకు అనాలి, అంతే కదా. వాళ్ళ ఫ్యామిలీ గురించి అయితే నేను మాట్లాడను. అంటే మార్పు ఎందుకు వచ్చిందంటే పూర్తిగా అప్పుడు మీరిద్దరూ కలిసి ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు దేశవ్యాప్తంగా మీరు అప్పుడు వచ్చినటువంటి వీడియోలు అవన్నీ చూసి అందరూ కూడా వీళ్ళు ఇంకా ఖచ్చితంగా కలిసే ఉంటారు, పెళ్లి చేసుకున్నారు, జీవితాంతం కలిసే ఉంటారని ఒక చర్చ కూడా నడిచింది. కానీ కొద్ది రోజులకి ఆ బంధం విడిపోవడానికి ఏం కారణం? ఏమైనా గొడవ అయిందా లేకపోతే? గొడవలు అలాంటివి ఏం లేవండి. తన గురించి నిజాలు తెలిసి నేను రియలైజ్ అయ్యాను అంతే. కర్మ అనేది ఎవరైనా అనుభవించాల్సింది. అలాగే నా కర్మ ఆ టైంలో వచ్చింది, నేను అనుభవించాను, ఇప్పుడు బయటపడ్డాను అంతే. ఎలాంటి నిజాలు తెలిసినాయి మీకు అంటే అతని గురించి? తనకేదో 3 పెళ్ళిళ్ళు అయినాయి అని చెప్పని, అలాగే సెక్సువల్ హారాస్మెంట్ చేశానని చెప్పని, తనకి ఆ పార్ట్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల ఆపరేషన్ చేయించుకుని ఈ రూపంలో అంటే ఈ వేషంలో బయటకు వచ్చి ఇలాగా పేరు తెచ్చుకున్నాడు అని చెప్పని అలాంటి నిజాలు తెలిసింది. సో అంటే అప్పుడు ఒక ఆడపిల్లని అంత ఇదిగా చేసినప్పుడు నేను ఒక ఆడపిల్ల గురించి ఆలోచించాను కాబట్టి నన్ను కూడా రేపొద్దున అంతే చేయొచ్చు కదా.
సో అందుకని చెప్పి అంటే మీ ఇంటికి వచ్చి ఇప్పుడు అతను స్టోరీ అంతా చెప్పినప్పుడు ఈ ఎపిసోడ్లు చెప్పి ఫ్యామిలీ గురించి చెప్పలేదు సరిగ్గా. అవును. మొదట పెళ్ళయిందని చెప్పి ఆ భార్య ఉందని చెప్పి ఆ విషయాలు చెప్పాడా? లేదు, మ్యారేజ్ అయింది అది ఏజ్ కూడా నాకు రాంగే చెప్పాడు. ఏంటి పోలీసులు చెప్పారు 38 ఏమో అంట అతనికి, నాకు 27 అని చెప్పాడు. అంటే అఘోరికి ఏజ్ దాయాల్సిన అవసరం ఏముందంటే మిమ్మల్ని అట్రాక్షన్ చేసుకోవడం కోసం అట్లా చెప్పుకుంటాడా? మేబీ అంతే కదా మరి, ఇక్కడ లైవ్ లో చూస్తున్నట్టయితే అంతే. అసలు నిజమైన ప్రేమ ఓకే, నన్ను నిజంగా చూసుకోలే అనుకున్నాను అనుకోండి, తన గురించి నిజాలని చెప్పాలి, తన ఏజ్ చెప్పాలి, దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి? అంతే కదా, నిజం తెలిస్తే అలాంటి నిజాలు చెప్తే ఎవరైనా వెళ్తారా? లేదు కదా, అందుకే దాచుకున్నాడు. అతను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేరుగా వర్షిణి దగ్గరికి వెళ్తారని ప్రచారం జరిగింది. అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం కానీ, మీ దగ్గర రావడానికి ప్రయత్నించడం కానీ, లేదా మీ కుటుంబ సభ్యులతో మాట్లాడటం కానీ అట్లాంటిది ఏమన్నా మీ దగ్గరికి చేరే ప్రయత్నం ఏమైనా చేశాడా? అంత ధైర్యం అయితే చేయలేదులేండి, నా దగ్గరికి అయితే ఏం రాలేదు, ఎలాంటి కాంటాక్ట్ లేదు. అసలు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు కాంటాక్ట్ ఏం లేదు, కాంటాక్ట్ అనేది లేదు. మీకేమనిపించింది అంటే మీరు ఇష్టపడే చేసుకున్న, అంటే కొంచెం ఇష్టం అని చెప్పారు, ఇష్టపడి చేసుకున్న తర్వాత ఒకసారి మాట్లాడదాము, నచ్చ చెప్పి ఇది వద్దని చెప్దాము అనే ప్రయత్నం ఏమైనా చేశారా? ఎంత ప్రయత్నించా, యాక్చువల్గా మ్యారేజ్ అయిన తర్వాత వీడియోస్ అవన్నీ బాగా ట్రోల్ అయినాయి కదా, నాకు యాక్చువల్గా మొబైలే ఇవ్వలేదు, యూట్యూబ్ ఓపెన్ చేయొద్దు, మనం ఒక 1 వీక్ బంద్ చేద్దాం, అప్పుడు కొంచెం కూల్ అవుతుంది బయట, అప్పుడు మనం ప్రశాంతంగా తిరగొచ్చు అని చెప్పి నాకు అసలు ఫోనే ఇచ్చేవాడు కాదు. అండ్ అప్పుడు నేను ఎలాగా ఇదవుతాను? అంటే ఏం ప్లాన్ చేసుకున్నాం, మీ ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత ఏం ప్లాన్ చేసుకున్నారంటే ఎట్లా ఉందాము, ఇలా పలానా చోట ఉందాము, ఇలా చేద్దాం ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? ప్లానింగ్ అయితే ఉంది, అదే కండువల్ మ్యారేజ్ చేసుకున్నాం కదా, అక్కడే ఒక 15 km డిస్టెన్స్లో ఒక ల్యాండ్ ఉందన్నమాట, అక్కడ ఆశ్రమం కట్టి అక్కడ ఉందాము అని చెప్పని అరేంజ్ చేశాను. అంత డబ్బు ఉందా అంటే ఫోన్ చేస్తే, చిటికలో ఫోన్ చేస్తే ఇలా పడతాయి అని చెప్పని అంటాడు. ఎప్పుడన్నా అలా చేసి చూపించాడా? నేను పలానా వాళ్ళకి ఫోన్ చేస్తాను, నాకు డబ్బులు ఇస్తారు, చూడు చెప్పాడు కానీ చేయలేదా? చెప్పాడు కానీ చెయ్యలే. అంటే రీసెంట్ గా కూడా అతను మాట్లాడినప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఆ వర్షిణి గురించి ఏం చెప్తుంటే ఎవరో నాకు తెలియదు అని మాట్లాడేది. తెలియకుండానే ఇంత కథ నడిపాడా? తెలీదు అని చెప్పినంత సింపుల్ కాదు తెలీదు అన్న వర్డ్, అది తనకి తెలియాలి, ఎందుకంటే తను తప్పు చేశాడు కాబట్టి తెలీదు అని చెప్తున్నాడు. నేను తప్పు చేశాను కానీ నేను రియలైజ్ అయ్యాను, కానీ నేను ధైర్యంగా మాట్లాడుతున్నా కదా, అలాగే మాట్లాడాలి తను కూడా. అలాంటప్పుడు తనకిలాగా మాస్కులు పెట్టుకుని, స్పెట్స్ పెట్టుకుని, క్యాప్ పెట్టుకుని అయితే రాలేదే, నా ఫేస్ అనేది ఓపెన్గా చూపిస్తున్నా. ఎందుకంటే మీ గురించే అంతకు ముందు వరకు డ్రెస్ లేకుండా, బట్టలు లేకుండా పూర్తిగా అఘోరలా తిరిగి అతను ఇప్పుడు కళ్ళజోడు పెట్టుకొని, మాస్క్ పెట్టుకొని, డ్రెస్లు వేసుకొని తిరుగుతున్నా కదా, అంటే మీ గురించి అంటే మీ నుంచి తప్పించుకోవడానికి అట్లా చేస్తున్నారా, లేదంటే తప్పించుకోవడానికో అది ఇంకో వేషమో కొత్త వేషం మేము ఎవరికి తెలియదు కదా, మేబీ అలాగ డ్యామేజ్ అయిపోయాడు కాబట్టి ఇలాగ కొత్త రూపం అంతే. సాధారణంగా అతను అఘోరి కాబట్టి అతనికి అంటే ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్ వల్ల అతనికి ఏం నష్టం లేదు, కానీ మీకు చాలా తను అఘోరి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడకుండా ఇప్పుడు కాలభైరవ అష్టకం పాడి వినిపించమని చెప్పండి, అంతే కదా. ఏదైనా అమ్మవారిది మంత్రం చెప్పమని చెప్పండి, వందే మాత్రం పాడమని చెప్పండి, అంతెందుకు పర్ఫెక్ట్గా వందే మాత్రం పాడమని చెప్పండి. నేనైతే ఇది ఛాలెంజ్ చేస్తాను. అంటే అతనికి ఏమీ రాదు, అఘోరా కాదని చెప్తున్నారా మీరు? అవును, అఘోరా కాదని చెప్తున్నాను. నేనున్నప్పుడు కూడా కార్ డ్రైవింగ్ చేయడము, తినడము, సిగరెట్ తాగడము, అంతేగాని ఎలాంటి సాధన లేదు నా దగ్గర ఉన్నప్పుడు కూడా. ఏం చేయలే. నార్మల్ గా ఇంట్లో ఉన్నప్పుడు పూజలు చేసేవాళ్ళని చెప్పారు కదా, ఏం పూజలు చేసేవాడు? మా ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కసారి అండి ఏం జరిగింది, వచ్చిన 2 days కి ఆఫ్టర్ 2 days ఒక అరగంట నేను సాధన చేసుకుంటా అన్నారు. వెళ్ళాడు రూమ్లోకి, అంటే మా విండోస్ ఓపెన్లోనే ఉంటాయి అన్నమాట. వెళ్ళాడు, సాధన చేసుకుంటున్నాడు, చూశాను, అంటే చూస్తూ ఉంటాం కదా అయిపోయిందా లేదా అని చెప్పని. సాధన చేసుకుంటున్నాడు, అలా కళ్ళు మూసుకుని ఇలా కూర్చొని ఒక 20 minutes ఉన్నాడు అంతే, తర్వాత బయటకు వచ్చేసా అనమాట. అంటే ఒంటి కాలు మీద నేను మంచు కొండలు 6 గంటలు నుంచోగలను, ఐస్ మీద ఇలా సాధన చేయగలను అనేవాడు. ఒక 20 నిమిషాలు కుదురుగా కూర్చోలేకపోయాడు, అదేం సాధన అని నేను అంటాను. అంటే ఇప్పుడు అంటే మీరు అప్పట్లో ఇవన్నీ మాట్లాడలేదు కదా అని అనొచ్చు, కానీ అప్పుడు నాకంత ఇది లేదు కదా, తెలివి అంత ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను, తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఆ ట్రాన్స్ నుంచి బయటకు వచ్చాను కాబట్టి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. అంటే మీకు ఏమన్నా
మన పాతకాలంలో చెప్తా ఉంటారు అంటే మందు పెట్టారు ఎట్లా అని అటువంటిది ఏమైనా జరిగిందా, ప్రయోగం జరిగింది అనుకుంటున్నారా మీ మీద? మందు అంటే అవి నేను నమ్మనులేండి, కేవలం మా మాటల ద్వారా ఏమో తను చెప్పలేం కదా. అంటే ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే అతని వల్ల మీ జీవితానికి చాలా డ్యామేజ్ అయింది. ఇప్పుడు చాలా కాదు, చాలా అంటే చాలా డ్యామేజ్ అయిపోయింది, పూర్తిగా కొలాప్స్ అయిపోయింది నా లైఫ్. నా జీవితాన్ని పైకి తెచ్చుకోనంత కిందకి వెళ్ళిపోయాను అనమాట. అదే నేను బ్యాకప్ ఇచ్చుకుని ఇప్పుడు నేను నా జీవితాన్ని సర్దుబాటు చేసుకుని పైకి రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ పేరెంట్స్తో ఉంటున్నారా మీరు? అవును, అమ్మ నాన్నతోనే ఉంటున్నానండి. వాళ్ళు ఏమంటున్నారు మిమ్మల్ని అంటే ఇప్పుడు ఇలా మీరు మారిన తర్వాత కెరీర్ మీద ఫోకస్ పెడుతున్నప్పుడు వాళ్ళ నుంచి ఎట్లాంటి సపోర్ట్ ఉంది? నేను అతను వెళ్ళిపోయినప్పుడు అదే సపోర్ట్ ఉంది అమ్మ నాన్న దగ్గర నుంచి. ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు కూడా సేమ్ అదే రియాక్షన్, అదే సపోర్ట్ ఉంది. దానికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను నా ఫ్యామిలీకి. సపోర్ట్ అనేది ఇంత కూడా తగ్గలేదండి పేరెంట్స్ తరపు నుంచి అయితే.